హనుమంతుడు ఎప్పుడు తన లాభం కోసం ఏ పని చేయలేదు, కేవలం రాముడి సేవకి అంకితమయ్యున్నాడు. మొదట సుగ్రీవుణ్ణి రాముడితో కలిపి వానర సైన్యాన్ని రాముడి సేవకే అంకితం చేశాడు. తర్వాత ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొని లంకలో సీతమ్మ వారిని కనిపెట్టి రాముడికి సమాచారం అందించాడు. అదొక్కటే కాదు, లంకా నగరాన్ని పరిశీలించి శత్రు బలహీనతల గురించి రాముడికి తెలిపాడు. అలానే విభీషణ్ణి రాముడికి మిత్రుడిగా పరిచయం చేశాడు. అదే కీలకమైంది యుద్ధానికి. 80 మైళ్ళ పొడవు, 800 మైళ్ళ వెడల్పు ఉన్న రామసేతువుని 5 రోజుల్లో కట్టడంలో ప్రధాన పాత్ర పోషించాడు. పెద్ద పెద్ద బండరాళ్ళు, పర్వతాలు సముద్రంలో వేసి రామసేతువుని కట్టడంలో సహకరించాడు. రామరావణ యుద్ధంలో ఎన్నోసార్లు రామలక్ష్మణులు ప్రాణాపాయంలో పడినప్పుడు కాపాడాడు. యుద్ధంలో హనుమంతుడు ధైర్యంతో, బుద్ధితో అండగా నిలిచాడు. హనుమంతుడు రాముడికి సేవకుడు మాత్రమే కాదు, మిత్రుడు, మంత్రి, సైన్యాధిపతి, వాహనం అన్నీ తానే అయ్యాడు. హనుమంతుడు అవసరానికి బ్రాహ్మణుల జ్ఞానంలో, యుద్ధంలో క్షత్రియుడిలా, సేవలో శూద్రధర్మలా అన్ని విధాలుగా తనను తాను మార్చుకొని రాముడి సేవలో అంకితమయ్యాడు. ఇవాళ రామచంద్రకే కాజ సవారి గురించి తెలుసుకున్నాం కదా, రేపు లాయ సంజీవని లక్కన జియాయ గురించి తెలుసుకుందాం. జై శ్రీరామ్. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జయ కపీసుతి.